హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నానా 10th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్, కొత్త సిలబస్. దీనిలో ఈ సిబిఎస్ఈకి సంబంధించిన లెసన్స్లో మనం ఆల్రెడీ పోయిటరీకి సంబంధించిన సెకండ్ లెసన్ పద్, దీంట్లో ఒక కవితనైతే ఆల్రెడీ మనం వీడియో చేసి పూర్తిగా మనం అర్థం చేసుకోవడం జరిగింది. ఈరోజు రెండవ కవిత, మీరాబాయి శ్రీకృష్ణుణ్ణి నన్ను నీ పని మనిషిగా పెట్టుకో స్వామి అని అర్థిస్తూ చెప్పిన ఆ వాక్యాలైతేనేమి, అలాగే ఆ శ్రీకృష్ణుడి రూప సౌందర్యాన్ని వర్ణిస్తూ చెప్పిన ఆ వాక్యాలైతేమి, అవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాము. చూడండి నాన్న ఒకసారి పద్యాన్ని. श्याम मैंने चाकर राखो जी, गिरिधारी लाला माने चाकर राखो जी, चाकर रहस्यों बाग लगास्यों, नित उठ दर्शन पास्यों, बिंद रावण री कुंज गली में गोविंद लीला गास्यों, चाकरी में दर्शन पास्यों, सुमरन पास्यों खरची, भाव भगति जागीरी पास्यों, तीनों बातां सरसी, मोर मुकुट पी तांबर सौहय, गल वैजंती माला, बिंद रावण में धेनु चरावे, मोहन मुरली वाला, ऊंचा ऊंचा महल बनावा, बिच बिच राखों बारी, सावरियारा दर्शन पास्यों, पहर कुसुम्बी साड़ी, आदि रात प्रभु दर्शन दीज्यो जमुना जी रे तीरा, मीरा रा प्रभु गिरिधर नागर, హివడో ఘనో అధీరా. ఈ పద్యానికి మీనింగ్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. చాకర్ అంటే నౌకర్, పని మనిషి. మానే ముజే నాకు, బాగ్ బగీచా తోట, నిత్ హర్ దిన్ ప్రతిరోజు, దర్శన్ దర్శన్ దర్శనము, బిందురావన్ వృందావన్ వృందావనం, కుంజ్ గలి పతలీ గలి ఇరుకైన సందులు, భగతి భక్తి భక్తి, జాగీరి సంపద సంపత్తి, మోర్ మయూర్ నెమలి, పీతాంబర్ పీలే వస్త్ర పసుపచ్చ వస్త్రాలు, ధేను గాయ్ ఆవులు, సావర్య ప్రియా శ్రీకృష్ణ అంటే ప్రియుడైన ఓ శ్రీకృష్ణుడా అని పిలవడం, కుసుంబి లాల్ ఎర్రని, జమునాజీ యమునా నది యమునా నది తీరం, తీరా కినారే అంటే ఒడ్డు అన్నమాట, నాగర్ చతుర్ చమత్కారి, హివడో హృదయ్ హృదయము, ఘనో బహుత్ చాలా, అధీరా వ్యాకుల్ బాధపడడం, వ్యాకులత చెందడం అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక్కొక్క లైన్ గురించి చక్కగా చెప్పుకుందాం. మీరాబాయి మొదటగా ఏమంటుంది? నన్ను నీ పని మనిషిగా పెట్టుకో అంటుంది. ఎందుకు ఆ విధంగా పని మనిషిగా పెట్టుకోమంటుందో అంటే చాకరీ అంటే చాకరీ రఖ్ లీజియే అని అంటుంది కదా. ఎందుకు అంటుందో ఈ మొదటగా మనం చూద్దాం. శ్యామ్ మానే చాకర రాఖోజీ, శ్యామ్ ఓ భగవంతుడా, ఓ శ్రీకృష్ణుడా, మానే నన్ను, చాకర్ రాఖోజీ నీ పని మనిషిగా పెట్టుకో స్వామి, చాకర్ రాఖోజీ ముझे आप अपने दासी के जैसे, आपके नौकरानी के जैसे रख लीजिए, నన్ను మీ పని మనిషిగా పెట్టుకోండి అని అంటుంది. గిరిధారి లాలా మానే చాకర్ రాఖోజీ, ఓ గిరిధారి లాలా అంటే ఆ శ్రీకృష్ణుణ్ణి ఇన్ని విధాలుగా పేర్లతో పిలుస్తుందన్నమాట. ఓ గిరిధరుడా, ఓ శ్రీకృష్ణుడా, మానే చాకర్ రాఖోజీ నన్ను నీ పని మనిషిగా పెట్టుకో స్వామి అని అంటుంది. ఎందుకు పెట్టుకోమంటుంది చూద్దాం. చాకర్ రహస్యం బాగ్ లగాస్యం, నితి ఉట్ దర్శన పాస్యం. చాకర్ రహస్యం, నన్ను పని మనిషిగా గనక పెట్టుకుంటే, బాగ్ లగాస్యం నేను అందమైన తోటల్ని అక్కడ వేస్తాను.
అందమైన తోటల్ని అక్కడ వేస్తాను. వేసి నిత్ ప్రతిరోజు ఉఠ్ నిద్ర లేచి దర్శన పాస్యం నేను అక్కడే నీ సమక్షంలోనే ఉండి మంచి మంచి అందమైన పూల మొక్కల తోటలు నేను అక్కడ కనుక వేసి వాటి రక్షణ చేస్తూ ఉంటే ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే నిన్ను దర్శనం చేసుకోవచ్చు స్వామి. అందుకోసం నన్ను నీ పని మనిషిగా పెట్టుకో. బింద్ రావణరి కుంజ గలీమే గోవింద్ లీలా గాస్యం. బింద్ రావణ్ ఆ వృందావనంలో కుంజగలీమే అంతటి వృందావనంలో కుంజగలి ఆ ఇరుకైన సందులలో నేను వెళ్ళి ప్రతి సందున నేను వెళ్ళి గోవింద లీలా గాస్యం. గోవింద్ అంటే ఎవరిక్కడ? శ్రీకృష్ణుడు. మీ యొక్క లీలలను మీ యొక్క కథలను నేను పాటల రూపంలో పాడి ప్రతి ఒక్కరిలోనూ మీ యొక్క గొప్పతనం గురించి చెప్పి భక్తిని కలిగిస్తాను. చాకరీమే దర్శన పాస్యం సుమరను పాస్యం కరచి. చాకరీమే దర్శన పాస్యం. ఇక్కడ ఏమంటుంది? చాకరీమే నేను నీ పని మనిషిగా ఉంటే నాకు ఏమి లభిస్తాయంటే దర్శన పాస్యం నీ దర్శనం నాకు లభిస్తుంది స్వామి. సుమరన్ పాస్యం కరచి. సుమరన్ నేను నిన్ను స్మరించుకుంటూ ఉండొచ్చు. నాకు నువ్వు ఇచ్చే జీతం అదే. ఖరచి భావభగతి జాగిరి పాస్యం. భావభగతి ఈ భక్తి అనే జాగీరి సంపద అది నేను పొందగలను. నీ చెంతనే ఉండి నిన్ను చూసుకుంటూ నీ నామాన్నే స్మరించుకుంటూ నీ భక్తి అనే సంపదని నేను పొందగలను. తీను బాత సరసి. తీను బాత ఈ 3 విషయాలు సరసి నాకు లాభము. ఏంటి ఆ 3 విషయాలు? నీ పని మనిషిగా ఉంటే దర్శనాన్ని పొందగలుగుతాను, నిన్ను స్మరించుకుంటూ ఉండగలుగుతాను, భక్తి అనే సంపదని నేను పొందగలుగుతాను. ఈ 3 విషయాలు నాకు లాభం కలుగుతాయి అని చెప్పి ఇక్కడ వరకు ఈ 6 లైన్లు ఈ 6 సెంటెన్స్ శ్రీకృష్ణుడి దగ్గర నన్ను పని మనిషిగా పెట్టుకో అని చెప్పి మీరాబాయి మొరబెట్టుకుంటున్న ఇదన్నమాట. ఆ విధంగా పని మనిషిగా ఉంటే మీరాబాయికి ఏంటి లాభం అనేది కూడా అక్కడ మనకి ఆ 3 విషయాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిగతా 6 సెంటెన్స్ శ్రీకృష్ణుడి యొక్క రూప సౌందర్యాన్ని వర్ణిస్తుంది. ఎలా వర్ణిస్తుందో చూద్దాం. మోరు ముకుట పీతాంబర సౌహై గల వైజంతీమాల. ఓ శ్రీకృష్ణ, మోరు ముకుట్ నెమలి ఈకలతో కిరీటాన్ని పెట్టుకొని ఉన్నావు. పీతాంబర సౌహై పసుపు వస్త్రాలు ధరించి ఉన్నావు. గల వైజయంతి మాల గలేమే గల అంటే మెడ అన్నమాట. మెడలో వైజయంతి మాలను ధరించి ఉన్నావు. బిందు రావణమే ధేను చరావో. ఈ విధంగా నెమలీకలతో కిరీటాన్ని పెట్టుకొని పసుపచ్చ వస్త్రాలు ధరించి మెడలో వైజయంతి మాలను వేసుకొని బిందు రావణమే ఆ వృందావనంలో ధేను చరావే ఆవుల్ని మేపుతూ ఉన్నావు. ఆవుల్ని మేపుతూ మోహన మురళీవాల అందరినీ ప్రతి ఒక్కరి మనసుని మోహించే విధంగా మురళీగానం చేస్తున్నావు. బాసురీ బజారహేహో మురళీగానం చేస్తూ ఉన్నావు. ఇలా ఉంది నీ సౌందర్యం. నేను ఊంచా ఊంచా మెహళ బణావ బిచిబిచి రాకుంబారి. బారి అంటే ఏంటి? బారి అంటే గార్డెన్ అన్నమాట. ఈ గార్డెన్లో నేను ఊంచా ఊంచా మెహళ బణావ్ ఎత్తైన భవనాలను నేను కడతాను. ఎక్కడ కడతాను? నేను వేసిన ఈ తోటలలో మధ్యలో ఎత్తైన భవనాలని నేను కట్టుకుంటాను. సావరియారా దర్శన పాస్యం. అలా కట్టుకొని నా ప్రియుడిని, నా శ్రీకృష్ణుణ్ణి దర్శన పాస్యం నేను అనుక్షణము నేను దర్శనం చేసుకుంటూ ఉంటాను. పహర్ కుసుంబీ సాడి అంటే ఇక్కడ ఏందిరా అంటే ఎర్రని చీర కట్టుకుంటాను.
ఎర్రని చీర కట్టుకొని ఆధీ రాత్ ప్రభు దర్శన్ దీజ్యో జమునా జీరే తీరా. ఓ శ్రీకృష్ణ, ఓ ప్రియుడా, నేను నీ దర్శనాన్ని పొందాలనుకుంటున్నాను. ఎర్రని చీరని కట్టుకొని అర్ధరాత్రి, ఆది రాత్ అర్ధరాత్రి మీ దర్శనం కోసం జమునాజీరే తీరా. తీరా అంటే ఏంటి? ఒడ్డున. జమునాజీ యమునా నది ఒడ్డున నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఒక్కసారి వచ్చి మీ దర్శనాన్ని నాకు ఇవ్వండి స్వామి అని చెప్పి అడుగుతూ ఉంది. మీరారా ప్రభు గిరిధర్ నాగర్. మీరారా ప్రభు గిరిధర్ నాగర్. మీరాబాయి యొక్క ప్రభువు ఆ గిరిధరుడు నాగర్ చాలా చమత్కారి. ఆయనతో అంటుంది, హివడో ఘనో అధీరా. హివడో అంటే ఏంది? హృదయం. ఘనం అంటే బహుత్. అధీరా, మీకోసం నా హృదయం చాలా వ్యాకులంగా ఉంది, ఎంతో బాధపడుతుంది. మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని దయచేసి వచ్చి నాకు దర్శనం ఇవ్వండి స్వామి. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను యమునా నది తీరాన అని అంటుంది. ఒక్కసారి పూర్తి భావాన్ని ఈ రెండవ పద్యంలో 2 భాగాలుగా ఉన్న ఈ పద్యాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, రెండవ పద్యంలో మొదటి భాగంలో ఏమంటున్నారు? ఓ శ్రీకృష్ణ, ఓ భగవంతుడా, నన్ను నీ పని మనిషిగా పెట్టుకో. ఓ గిరిధరుడా, ఓ భగవంతుడా, నన్ను నీ పని మనిషిగా పెట్టుకో. నన్ను పని మనిషిగా పెట్టుకుంటే నేను అందమైన తోటల్ని వేస్తాను. ప్రతిరోజు మీ దర్శనం చేసుకుంటాను. బృందావనంలోని ఈ ఇరుకైన సందులలో గోవిందుడైన ఆ శ్రీకృష్ణుడి లీలలను, కథలను నేను పాటల రూపంలో పాడుతాను. నేను పని మనిషిగా మీ దగ్గర ఉంటే ప్రతిరోజు ప్రతి క్షణం మీ దర్శనాన్ని పొందగలను. మిమ్మల్ని స్మరించుకుంటూ నేను ఉండగలను. భక్తి అనే సంపదని నేను పొందగలను. ఈ 3 విషయాలు నాకు లాభము అని మొదటి 6 వాక్యాలలో మీరాబాయి అంటుంది. తర్వాత 6 వాక్యాలలో నెమలి ఈకలతో కిరీటాన్ని ధరించి, పసుపచ్చని వస్త్రాలు ధరించి, మెడలో వైజయంతి మాలను వేసుకొని ఆ బృందావనంలో ఆవుల్ని మేపుతూ అందరినీ మోహించే విధంగా మురళీగానము చేస్తున్న ఓ శ్రీకృష్ణ, నేను వేసిన ఈ అందమైన తోటలలో మధ్యలో ఎత్తైన భవనాల్ని నేను కడుతాను. మీకోసం, మీ దర్శనం పొందడం కోసం, నా ప్రియుడైన శ్రీకృష్ణుడి దర్శనాన్ని నేను పొందడం కోసం ఎర్రని చీరని కట్టుకొని అర్ధరాత్రి నా ప్రభు దర్శనం కోసం యమునా నది తీరాన ఒడ్డున నేను ఎదురు చూస్తూ ఉంటాను అని అంటుంది. మీరాబాయి యొక్క ప్రభు అయిన ఆ గిరిధరుడు చమత్కారి రావాలని, తన హృదయంలోని తన బాధని తనకు చెప్పుకోవాలని మీరాబాయి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది నాన్న రెండవ పద్యంలో కూడా చెప్పింది. ఇది నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.